ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇలా పలకరించి మీ అందరినీ చాలా రోజులవుతుంది. ఛానల్‌లో వీడియో పోస్ట్ చేసి 2 వీక్స్ పైనే అయిపోతుందండి. ఇంట్లో చాలా ఎక్కువ వర్క్స్ ఉంటున్నాయి. అత్తయ్య గారికి ఒంట్లో బాగోకపోవడం, ఆవిడని హాస్పిటల్‌కి తిప్పడం, ఆవిడ హెల్త్ చూసుకోవడం, ఈ పనులతోనే నాకు సరిపోతుంది. పైగా రీసెంట్‌గా నాకు కాశీ నుండి పిలుపొచ్చింది. కాశీ వెళ్ళాను. విశ్వనాథుడిని దర్శనం కూడా చేసుకొనొచ్చాను. అండ్ చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. "ఎన్ని సార్లు కాశీ వెళ్తున్నారక్క, నిజంగా చాలా అదృష్టవంతులు మీరని." నిజంగా ఈ జన్మకి ఇంతకంటే ఏం కావాలని నాకు కూడా అనిపిస్తుందండి. నాకింకా వేరే ఏ మిరాకిల్స్ కానీ, వేరే ఏ కోరికలు కూడా నాకు వద్దు అనిపించేంతగా నాకు శివయ్య చేస్తున్నారు. ఇంకా ఏం కావాలి నా ఈ జన్మకి? నాకు చాలు. శివయ్య ఇన్ని సార్లు నన్ను కాశీ పిలవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, కాశీ వెళ్ళొచ్చాను. అలానే ఇక మీదట కూడా నేను వీక్లీ వన్స్ అలా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. అది కూడా ఏదైనా ఇంపార్టెంట్ పూజున్నా, పండగున్నా, ఏదైనా పర్వదినాలున్నా కూడా నేను పోస్ట్ చేస్తాను. లేకపోతే నాకు తెలిసి మహా అయితే మంత్లీకి ఒక 2, 3 వీడియోస్ రిలీజ్ చేయగలను. ఎందుకంటే ఇక మీదట కూడా ఇంకా నాకు వర్క్ ఎక్కువ ఉంటుందండి. అత్తయ్య గారికి అస్సలు ఒంట్లో బాగోట్లేదు. ఆవిడని నేను చూసుకోవాలి. అలానే నాకు ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. వదిన వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని కార్యక్రమాలనేవి జరుగుతాయి. వాటన్నిటికి కూడా నేనే ఎక్కువ బాధ్యత తీసుకొని చెయ్యాలి. ఆల్రెడీ వదిన నాకు ఆ విషయం చెప్పారు. నీ చేతులతో ప్రతీదీ కూడా జరగాలి అని చెప్పి. సో, అందుకని ఇంకా వీడియోస్ అనేవి కొంచెం తగ్గుతాయని నేనైతే చెప్పగలను. సో, ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు యూట్యూబ్, ఈ వీడియోస్, ఈ కంటెంట్ కంటే కూడా నాకు ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందరికీ అదే చెప్తానండి. ఎప్పుడు కూడా మనకి ఏదైతే ముందు నుండి ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్. మనం దానికి విలువనివ్వాలి. ముఖ్యంగా మన కుటుంబానికి మనం ఎప్పుడైతే విలువనిస్తామో అప్పుడే మనకు దేవుడు కూడా చూస్తాడు. నేను కుటుంబానికనే కాదండి, నా అనుకునే వాళ్ళకి ఎవ్వరికైనా కూడా ఏదైనా కష్టం అంటే ముందు నేనుంటాను. ఆ టైంకి ఏదో ఎగ్గొట్టాలని, నాకు ఈ పనుంది, ఆ పనుందని చెప్పడం గానీ, నాకు అలాంటిది తెలీదండి. చిన్నప్పటి నుంచి నాది ఆ బ్రాటప్ కూడా కాదు. నాకు అమ్మా, నాన్న చెప్పిందొక్కటే, ఎవరు ఏ కష్టంలో ఉన్నా, అది అర్ధరాత్రైనా, ఏ టైమైనా కూడా ఆ కష్టానికి నువ్వెళ్ళి, నువ్వు చేయగలిగిన సాయం చేసొస్తే దానికన్నా మించిన పుణ్యం నీ పిల్లలకి ఏది రాదు అని నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పించిందండి. నేనెక్కడైనా నాకు ఇంత సంస్కారం నేర్చుకున్నానంటే అది మా అమ్మ, నాన్న దగ్గరే. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఆ తర్వాత 16 సంవత్సరాలకి నాకు పెళ్లి జరగడం. అత్తయ్య గారి దగ్గర నేను కూడా చాలా ఎక్కువ విషయాలు నేర్చుకున్నాను. నాకు అమ్మ, నాన్న అలాగే అత్తయ్య ముగ్గురు కూడా నాకొక పేరెంట్స్ లాగే నాకు ప్రతీదీ నేర్పించారు కాబట్టి ఈరోజు నేను ఇంత సంస్కారంగా ఉండగలుగుతున్నాను అని నేను చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటాను. ఎందుకంటే మనకి డబ్బుందా లేదా అనేది పక్కన పెడితే నన్ను చూసిన ప్రతి ఒక్కరు అంటారు, "ఎంత మంచి సంస్కారం, ఎంత మాట్లాడతావమ్మా" అంటారు. నాకు అది విన్న ప్రతిసారి కూడా మా అమ్మ, నాన్న పెంపకం, అలానే మా అత్తయ్య గారు నేర్పించిన కొన్ని మాటలు నేను వాళ్ళకెప్పుడు మంచి పేరు తీసుకురావాలి అని నేనెప్పుడూ అనుకుంటాను. సో, అలా ఆ పనుల్లో అయితే బిజీ అయిపోతున్నాను. అండ్ ఈ విషయాలన్నీ మీ అందరితో ఒకసారి చెప్పుకోవాలనిపించింది. ఎందుకంటే మనం ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే కొంతమందినైనా ఇన్‌ఫ్లుయెన్స్ చెయ్యాలి. ఒక 100 మందిలో ఒక్కరైనా కూడా నా దగ్గర చూసి నేర్చుకున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మధ్యలో వచ్చినవి ఏవన్నా కూడా మధ్యలోనే పోతాయండి. ఎప్పుడూ కూడా మన కుటుంబానికి మనం విలువివ్వడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మన కుటుంబమే మనకి నిలబడతది మన వెనకాతల. అది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. మన కష్టంలో గానీ, సుఖంలో గానీ ఎప్పుడూ కూడా వాళ్ళే మనకుంటారు. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇంకొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నాకు యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసి కొంచెం బాధతో, కోపంతో నేను చాలా రోజుల నుంచి ఈ వీడియోలు చూపిద్దాం మీకు, అంటే వీడియోలో చెప్దాము ఒక్క మాట అని అనిపించింది. ప్రత్యేకంగా అందుకే ఈ వీడియోని నేను పర్టిక్యులర్‌గా షూట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎవ్రీ వీక్ నేను 7 శనివారాలు పూజ చేసుకుంటున్నాను. 7 శనివారాలు అయిపోయి 8దో వారం వడ్డీ వారం ఇచ్చుకుందాం అనే టైంకి మా ఫ్రెండ్‌కి చాలా బాలేదండి. సిక్ అయిపోయింది కాశీ నుండి వచ్చిన వెంటనే. నాతో పాటు కాశీ వచ్చింది. సో, తన
పిల్లల్ని చూసుకొని ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ 10:30 అయిపోయింది. ఇంకా ఆ టైంలో పూజ చేయడం అవ్వదు అని చెప్పేసి చేయలేదు. సరే స్వామి, నువ్వన్నీ చూస్తున్నావు. నేను ఏ పని నిమిత్తం అక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, నాకు దీనికన్నా అది ఇంపార్టెంట్ అనుకున్నాను కాబట్టి నేను చేయలేదు తండ్రి, అంతా నీకు తెలుసు కదయ్యా అని అనుకున్నాను. స్వామి కూడా నన్ను మెచ్చుకుంటారు కానీ ఎక్కడ కూడా నా మీదైతే కోపం చూపించరని నాకు తెలుసు. అందుకే నేను 8వ వారం పూజ చేయలేదండి. ఇదైతే 7వ వారం పూజ నేను చేసుకున్నది. పూజ అయితే అయిపోయింది. వడ్డీ వారం ఒకటి ఉన్నది. అయితే పర్టికులర్‌గా ఈ కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియో అనేది షూట్ చేసుకున్నాను. ఎందుకంటే రీసెంట్‌గా కొన్ని వీడియోస్ నా కంట పడ్డాయి. అండ్ కొంతమంది ఆహ్, నాకు బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు నాకు కొన్ని వీడియోస్ అయితే వాట్సాప్‌లో షేర్ చేశారు, లింక్స్ అనేవి. ఒకసారి ఇది చూడండి అని చెప్పేసి. అది చూసినప్పుడు నాకు కడుపు రగిలిపోయినట్లు అయిపోయిందండి నిజంగాను. ఎందుకు అమ్మవారి విషయంలో, అయ్యవారి విషయంలో ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు? ఎందుకు స్వార్థం కోసం ఇలా చేస్తున్నారు? మన వ్యూస్ కోసం, మన మనకి ఫాలోవర్స్ రావడానికి అండ్ మనకి సబ్స్క్రైబర్స్ రావడానికి, మనకి రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఇన్ని అబద్ధాలు ఆడడం అవసరమా అని అనిపించింది. ఇప్పుడు దేవుడు అనేవాడు మెచ్చితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీకు మిరాకిల్ అనేది చూపిస్తాడు. నేను ఎప్పుడు అది నమ్ముతానండి. ఇంకా మిరాకిల్స్ అని చెప్పాలి అంటే నేను చాలా చెప్పొచ్చు. కానీ నేను ఎప్పుడు అలా ఏది చెప్పట్లేదండి. ఎందుకంటే కొన్ని నమ్మొచ్చు జనాలు, కొన్ని నమ్మకపోవచ్చు. కానీ ఆ మిరాకిల్ ఏంటనేది నాకు తెలిస్తే చాలు. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా! అందుకే నేనెప్పుడు ఏది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు అయితున్నా కూడా నేను ఏది చెప్పను. ఆహ్, పువ్వులు పడిపోయి అంటే పువ్వుల దండ పడింది, పువ్వు రాలింది నా చేతిలోకి. ఆటోమేటిక్‌గా నిజంగా దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడో లేదో నాకు తెలీదు. లేకపోతే నేను పువ్వులు సరిగ్గా పెట్టక పడ్డాయో లేదో తెలీదు. కానీ ఓకే. సరే అనుకుంటాను, ఊరుకుంటాను. అలానే నా టైంకి నాకు ఎవరో ఒకరు నేను పూజ చేసిన టైంకి నాకు స్వామికి సంబంధించింది ఏదో ఒక ప్రసాదమో, ఒక వస్తువో తెచ్చివ్వడము. అంతేకాకుండా మేము బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే ఉందండి నా దగ్గరైతే. ఇవన్నీ నేను చెప్పుకోలేక, చెప్పుకుంటే నాకు లక్షల్లో వ్యూస్ ఒస్తాయి. నాకు జనాలు ఎలా అంటే అలా ఎగబడి చూస్తారు వాటిల్ని. నేను విత్ ప్రూఫ్స్‌తో సహా పెట్టగలను. ప్రూఫ్స్‌తో అని అంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి. కానీ ఏ రోజు నేను అవి చెప్పలేదు. నాకు స్వామికి తెలిస్తే చాలు. నా పక్క నుండి నాతో తిరిగిన వాళ్ళకి తెలిస్తే చాలు. అది ఏ మిరాకిల్ జరిగింది అనేది. అంతేగాని నేను డప్పేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు అని నేనైతే అనుకున్నాను. అండ్ రీసెంట్‌గా ఒక వీడియో కూడా చూసానండి. ఒకరు నాకు షేర్ చేశారు. ఏదో సమ్ మిరాకిల్ జరిగింది నాకు చైత్ర మాసంలోని నవరాత్రులు అని చెప్పేసి. ముందు వీడియోస్‌లోనేమో అక్కడ వేరేగా ఉంది. నేను ఏ పర్టిక్యులర్ ఒక దానికోసం చెప్తున్నానో నాకు తెలిసి వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు చూస్తారు. కనీసం మనం అబద్ధం చెప్పే ముందు రీచెక్ చేసుకోవాలి. రీచెక్ చేసుకుంటే అయ్యో! నేను ముందు వీడియోలో ఇలా పెట్టేశాను. నెక్స్ట్ వీడియోలో మిరాకిల్ అంటున్నాను. ఎవరైనా చూస్తే నన్నేమనుకుంటారు అని ఒక్కటి మనము అట్‌లీస్ట్ మనం అబద్ధం ఆడినప్పుడైనా అది రీచెక్ చేసుకుంటే బావున్ను. రీచెక్ చేసుకోలేదు. ముందు వీడియోస్‌లోనేమో వేరేలా ఉంది. తర్వాత వీడియోస్‌లోనేమో మిరాకిల్ అని చూపించారు. చాలా తప్పు అని చాలా చాలా తప్పండి. అసలు అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. నిజంగా స్వామి అయినా కొంచెమైనా దయ చూపిస్తారేమో గాని అమ్మవారి కోపానికి, అమ్మవారి ఆగ్రహానికి బలయ్యారంటే మాత్రం ఇంక మనం ఎవ్వరిమి కూడా తట్టుకోలేము. అది చాలా జాగ్రత్త. నిజంగా మనం ఏం పుట్టుక పుట్టామో మనకు తెలీదు. కానీ ఈ జన్మలోని మనము ఎక్కడ పుట్టో, ఎక్కడో పెరిగి, ఎందులోనో పుట్టి స్వామికి మనం దీపం వెలిగించుకోగలుగుతున్నాము అనంటే నిజంగా ఎంత అదృష్టం చేసుకోకపోతే మనం దీపం వెలిగించుకుంటాం. ఆ అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అదెందుకు మనం నిలబెట్టుకోలేకపోతున్నాము అని నాకు ఆ పర్టిక్యులర్ వీడియో చూసిన తర్వాత నాకు లిటరల్లీ నాకు ఆ టైంలో నేను కాశీలో ఉన్నాను. నాకు ఏడుపొచ్చేసింది ఆ వీడియో చూసి. ఎందుకు ఇలా మిరాకిల్స్ అని చెప్తున్నారు? అసలు ఏంటి? వెనక నుండి ఎంకరేజ్ చేసిన వాళ్ళెవ్వరు అసలు అని నాకు చాలా బాధ అనిపించింది. సో, అందుకే నేను సమ్ పర్సన్స్‌తో నేను చాలా మందితో మాట్లాడడం కూడా మానేశానండి. నాకు నచ్చట్లేదు. ఇలా చేస్తే నాకు నచ్చదు. నా దగ్గరుండే ప్రతి పర్సన్ కూడా జెన్యూన్‌గా ఉండాలి. అందుకే నేను జెన్యూన్‌గా ఉండే పర్సన్స్‌తోని తిరుగుతాను. నేను మాట్లాడడం కూడా మానేశాను. చాలా మందిని దూరం కూడా పెట్టేసుకున్నాను. నాకు వద్దు అని చెప్పేసి. దయచేసి ఇలాంటి మిరాకిల్స్ అనే పిచ్చి పిచ్చి వేషాలు వేసిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు చూపించిన ఆ ఆగ్రహం అనేది తొందరలోనే మీరు చూస్తారు, అనుభవిస్తారు. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి సప్త శనివారాల పూజలోని 7 మెట్లు పెట్టేసి 7 మెట్ల మీద పిండి దీపాలు పెట్టేసి పూజ చేస్తున్నారు. మెట్లు పూజ అనేది ఎవరు చేస్తారండి?
అయ్యప్ప స్వామికి 18 మెట్లు పెట్టి పూజ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చిందండి 7 శనివారాల పూజలో గాని, లేదా వెంకటేశ్వర స్వామికి 7 మెట్లు పెట్టి పూజ చేయాలని? స్వామికి 7 కొండలున్నాయి కానీ 7 మెట్లు ఎక్కడా లేవండి. 7 మెట్లలో స్వామిని చేరుకోగలిగితే ఇంక అంతకంటే ఏముంది, వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఎక్కుకోవచ్చు. 3000 పైచిలుకు ఉన్న మెట్లెక్కడ, 7 మెట్లెక్కడ, 7 కొండలెక్కడ, 7 మెట్లెక్కడ? అయ్యప్ప స్వామికి ఒక గురువు స్థానంలో ఉండే గురుస్వామి కూర్చొని ఆయన సమక్షంలో కన్యస్వాములతోని 18 మెట్లు ఏర్పాటు చేసి 18 మెట్లతోని పడి పూజ అనేది నిర్వహిస్తారు. అంతేగాని 7 మెట్లతోని పూజలేంటండి మీ పిచ్చి వేషాలు కాకపోతే. ఈ వ్యూస్ కోసము చెత్త చెత్త కంటెంట్‌లన్నీ తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఇలాంటివన్నీ చేస్తున్నారో నాకు అర్థమవ్వక అడుగుతున్నాను. కనీసం పెట్టే ముందు అయ్యో! మమ్మల్ని ఇలా అంటారేమో అని కనీసం అడగట్లేదు. ఎంతోమంది కొంచెం ఫైనాన్షియల్‌గా ఇష్యూస్ ఉండి ఇంకేదో బాధతోనో పూజ చేసుకుంటే, అయ్యో! ఈ వేడి మెట్లు పెడితేనే పూజకి ఫలితం వస్తుందంట, మన కోరిక నెరవేరుతదంట, గ్రాండ్‌గా ఉండాలంట, గ్రాండ్ లుక్ లేకపోతే స్వామి మనల్ని కరుణించరంట, మన కోరికలు నెరవేర్చరంట అనే పరిస్థితుల్లోకి తీసుకొచ్చేసారు. గ్రాండ్ లుక్ ఏంటండి? అందంగా ఉండాలి. అలంకరణ చేసుకున్న ముచ్చటగా ఉండే విధంగా ఉండాలి. ఎందుకీ పిచ్చి పిచ్చి వేషాలన్నీ? మీ స్వార్థం కోసం జనాల్ని మోసం చేయడం ఏంటసలు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇది చాలా తప్పండి. నేనైతే మాత్రం చాలా తప్పు నాకనిపించింది. అండ్ చాలా బాధనిపిస్తుంది కూడా. మీకు ప్రమోషన్స్ వచ్చే ముందు ఒక్కసారి థింక్ చేయండి. ప్రమోషన్స్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. యూట్యూబ్ పెట్టుకున్నదే మనకేదో ఒక రూపాయి వస్తది అని చెప్పేసి. ప్రమోషన్స్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించి చేసుకోండి. ఇది మనం జనాలకు చెప్తే జనాలకి ఎంతవరకు రీచ్ అవుతది? జనాలకి అవసరం పడతదా లేదా? అదొక్కటి ఆలోచించుకోండి. తెలియక తప్పు చేస్తే పర్వాలేదు. తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం మహా పాపం. ఏ జన్మలోని ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఈ పుట్టుక పుట్టామో, ఈ జన్మలో కూడా తెలిసి పాపం చేస్తున్నాము. సలైవా ఉపయోగించి చేసిన పనులు నాకన్నీ తెలిసినా కూడా నేనేం మాట్లాడకుండా ఉంటున్నాను. కానీ జాగ్రత్త, ప్రతీదీ కూడా వీడియోస్ ఏం చేసినా కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఎవరన్నా కూడా నేను ఎవరిని పర్టిక్యులర్‌గా ఒక్కరిని అని చెప్పట్లేదు. చాలామంది చేస్తున్న తప్పులు నా దృష్టి వరకు వచ్చాయి కాబట్టి నేను మాట్లాడాల్సొచ్చింది. లేకపోతే అసలు నేను ఎప్పుడూ కూడా ఎలాంటి అసలు ఇలాంటి టాపిక్స్‌లోకి వెళ్ళను. నాకు కాంట్రోవర్సీలు అంటే అసలు ఇష్టం ఉండదు. నాకు నచ్చదు కూడా. పోన్లే తెలిసి తెలియక చేస్తున్నారని అనుకుంటాను. కానీ తెలిసి కూడా చేస్తున్న కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చేరేలా చెయ్యండి. దయచేసి ఎప్పుడు నేను లైక్ చేయండి, షేర్ చేయండి అని అడగను. కానీ మీ స్టేటస్‌లో పెట్టుకోవడమో, స్టోరీస్‌లో పెట్టుకోవడమో చెయ్యండి. షేర్ చేసి అందరికీ షేర్ చేయండి. అట్‌లీస్ట్ మన వీడియో చూసి ఒకరిద్దరు మారినా చాలు. మీరు యూట్యూబ్ కోసం ఎన్ని వీడియోస్ అయినా చేసుకోండి. ఎంత కంటెంట్ అయినా ఇచ్చుకోండి. నేను తప్పు అనట్లేదు, కాదు అనట్లేదు. ఎంతైనా అలంకరణలు చేసుకోండి. నేను కాదనట్లేదు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులున్నాయి. మీరు చేసుకుంటున్నారు. కానీ ఇలానే చెయ్యాలి. ఇది ఇది చేస్తేనే మంచిది అని మాత్రం దయచేసి ఎక్కడా చెప్పకండి.